50% మించొద్దు, బీహార్ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత. 65% కుదరదన్న పాట్నా హైకోర్టు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచాం, కులాల శాతం ప్రకారం కాదు. హైకోర్టులో రాష్ట్ర సర్కార్ వాదన. సుప్రీంను ఆశ్రయిస్తామన్న డిప్యూటీ సీఎం. ఈడ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా అదే మాట చెప్పిండు. కులగణన అనుకుంటా ఆ కామారెడ్డి డిక్లరేషన్ మాట పెట్టుకొని ఒక్క బీసీలకే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఒక్క బీసీలకే 43% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి మరి స్టేట్మెంట్లు అయితే కనబడతారు. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా డేట్ దగ్గర పడ్డది. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లెక్క ఎట్లా చూసుకున్నా సరే ఈ 43% రిజర్వేషన్ని ఏ రకంగా ఓన్లీ బీసీలకు ఇస్తాడైనా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్లో 22% అమలు చేస్తూ ఉన్నారు. 22% ఓన్లీ 22% మాత్రమే బీసీలకు ఉన్నది. దీంట్లో ఈ 22% ప్లస్ ఆయన ఇస్తా అన్నటువంటి 43% మైనస్ చేస్తే ఏమైంది, ఇంకా 21% దీంట్లో అకామిడేట్ చేస్తే టోటల్గా మనం ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఓన్లీ 50% ఉంటే 43% బీసీలకు ఇస్తే దీంట్లో ఒకవేళ ఎవరే పొద్దుగాల మళ్ళీ ఇదే అవుతుంది 60%కి ఏంది 60% దాకా రిజర్వేషన్లు ఇస్తాం మేము అనేటువంటి మాట. సీనన్నా నీ ఒపీనియన్ ఏంది చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ పట్నాలో మొత్తుకుంటారు, లొల్లి స్టార్ట్ అయింది. అయితే విషయం ఏంటంటే వీళ్ళు కులగణన అని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో ఆల్రెడీ కులగణన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇంతవరకు దాని డేటాను బయట పెట్టలేదు. మనం నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం. మీరు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదు అని చాలా పలుమార్లు ఈ తెలంగాణ సమాజానికి ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, మరి సమగ్ర కుటుంబ సర్వే డేటా ప్రభుత్వం దగ్గర ఉంది కదా, ఎందుకు బయట పెట్టడం లేదు? దీని వెనకాల మతలబ్ ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేనే బయట పెట్టినటువంటి రేవంత్ రెడ్డి కులగణన చేస్తా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అనే ఒక నమ్మబలకడం ఏదైతుందో నిజంగా ఇది దుర్మార్గమైన విషయం వాస్తవం అయిపోయినట్టు. అయితే ఇక అంటే ఈ దేశ చరిత్రలో అంటే మన రాష్ట్రాలు తీసుకున్నట్లయితే గతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు కావచ్చు, నిజాం వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు కావచ్చు, మలిదేశ తెలంగాణ ఉద్యమం, తొలిదేశ తెలంగాణ ఉద్యమం, మధ్యలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి వాస్తవంగా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఏకైక ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది బీసీలకు రాజ్యాధికారం అనేటువంటి దిశగా ఒక పెద్ద ఉద్యమం రాబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక ఈ 4-5 సంవత్సరాలు జరగబోయేది కూడా అదే. అందుకే ముందుగానే ఈ క్రెడిట్ కొట్టుకునే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నినాదాన్ని, ఒక స్లోగాన్ని ఆల్రెడీ ప్రజలకు పంపించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీ ప్రెసిడెంట్గా మధుయాష్కిని కానీ లేదంటే ఎవరో బీసీ వ్యక్తిని చేయాలనే దాంట్లో ఉన్నారు వాస్తవంగా. ఇంకొక వైపు కేసీఆర్ కూడా మొన్న బీసీలకు ఎంపీ టికెట్లు ఎక్కువ ఇచ్చేసి నేను కూడా బీసీలా చేస్తానని చెప్పేసి మొత్తానికైతే బీసీల చుట్టూ రాజకీయం పెద్ద ఎత్తున తిరగబోతుంది. అయితే దీనిలో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాజ్యాధికార దిశగా అంటే మేమెంతో మా వాటా అంతా అనేటువంటి నినాదం ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రబలించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా ఇక్కడ రెడ్డిల ప్రభావం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా వెలమల ప్రభావం ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి కానీ, లేకపోతే బనియా పార్టీ అని చెప్తున్నటువంటి బీజేపీ కానీ, ఈ మూడు ఏవైతే ఉన్నాయి ప్రధానమైన పార్టీలు ఏవైతున్నాయో బీసీలకు నిజంగా న్యాయం చేస్తుందా అనేది కొంత రానటువంటి రోజు తేలుతుంది వాస్తవం. కానీ అనుమానమే, ఎంత చేసినా కానీ అనుమానమే. కానీ ఒకవేళ రాజకీయ లబ్ధి కోసం చేసినా ఏది చేసినా కానీ బీసీలకైతే ఈసారి పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోతున్నాయి. ప్రభుత్వాలు ఖచ్చితంగా అతలాకుతలమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే గతంలో మండల ఉద్యమం చూసినాం, మండల కమిషన్ ఉద్యమం చూసినాం. ఆ తరహా ఉద్యమాలు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాబోతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు గతంలో కేసీఆర్ ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు, మేము బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నారు. అయితే గతంలో తెలంగాణ రాకముందు 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను కేసీఆర్ అమాంతం 23% తగ్గించాడు వాస్తవంగా. సో అంటే బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్. మొదట ఫస్ట్ తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్, దాన్ని కొనసాగించింది రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీనిలో సరే ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, కానీ గత ఎన్నికల్లో మనం చూసినాం బీసీలకు దాదాపు 45 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు. ఎంత దారుణంగా అంటే దుర్మార్గం విషయం ఏంటంటే 19 సీట్లు ఏమన్నాడు అప్పుడు ఆ అసెంబ్లీ ఎలక్షన్ ముందు గెలుపు గుర్రాలు కావాలి కాబట్టి మేము కొంత బీసీలకు ఇట్లా ఖచ్చితంగా ఎంపీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లో ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే తగ్గించిన రిజర్వేషన్ అవుతుందో దాని అమాంతం 43% చేయాలనే దాంట్లో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టడం జరిగింది. సో ఈ కోణంలో చూసినట్లయితే
రేవంత్ రెడ్డి నీ చిత్తశుద్ధి ఏమైంది? 6 నెలలు దాటుతా ఉంది, కనీసం బీసీ రిజర్వేషన్ల పైన నువ్వు ఈ ఒక్క కమిటీ అన్న వేసినవా? కనీసం కార్పొరేషన్ చైర్మన్ న్యాయం చేసినవా? కనీసం ఎంపీ టికెట్లన్నా ఇచ్చినవా? అంటే ఏది కూడా ఇవ్వలేదు. ఈరోజు ఎవరెవరికి ఇచ్చాడు? జైరాబాద్లో బీవీ పాటిల్కి ఇచ్చిండు. సరే అది పాత సీటే, ఆయనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చిండు. అక్కడ ఇక్కడ ఏం చేసిండు? దానం నాయకుడికి ఇచ్చిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కాకుండా వేరే బీసీ వ్యక్తికి ఇస్తే బాగుండు కదా. సరే గెలుపా ఓటా పక్కన పెడదాం, ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇదంతా కూడా ఒక గూడుపుటాన్ని నడుస్తూ ఉంది. రెడ్లు వర్సెస్ వెలమల్లో భాగంగా వాళ్ళ ఆధిపత్య పోరులో భాగంగా బీసీలు అణగదొక్కబడుతున్నారు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది కొంతమందికి మింగుడు పడవచ్చు, మింగుడు పడకపోవచ్చు, కానీ ఇదే వాస్తవం. ఇలా 50% రిజర్వేషన్లు అంటే న్యాయస్థానాల్లో వీళ్ళే దాన్ని చేస్తారు, ఏదో ఒక లూపోలు పెడతారు, వీళ్ళ తరపున పోయి కోర్టులో కేసులు వేసి మళ్ళీ దాన్ని ఆపుతారు. మనం 10 ఏళ్ళు చూసినామన్న తెలంగాణ ప్రజలందరూ అదృష్టం ఏంటంటే ఒక అమెండ్మెంట్ ఎట్లా తేవాలి, ఒక జీవో ఎట్లా తేవాలి, దాని మీద మనమే కేసు ఎట్లా వేయాలి, అది జరగకుండా ఎట్లా చూడాలి, పక్కల మీద కోర్టుల మీద ఎట్లా దోసేయాలి అనేది 10 ఏళ్ళు కేసీఆర్ నేర్పించాడు. అంతే, దాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫాలో అవుతుంది. మొదటి నుంచి కూడా ఆయన పాలనలో కేసీఆర్ ఫాలో అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలన్న 65% ఇక్కడ కుదరదని చెప్పి పట్నా హైకోర్టు చెప్తున్నది. 50% దాటద్దని రాజ్యాంగం గానీ కోర్టులు గానీ అన్ని చెప్తా ఉన్నాయి మనకి. ఈయన 43% ఓన్లీ బీసీలకు అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఉన్న ప్రశ్న ఏంటంటే 7% ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ ఎట్లా అకామిడేట్ చేస్తాడు ఆయన? సో ఇక్కడ 65% కుదరదు. సరే నువ్వు దాన్ని 60 చేద్దామన్నా సరే అంటే 13% 43% బీసీలకు ఇచ్చి 7% 50లో మిగులుతుంది. ఇంకో 10% వేసుకున్నా ఓన్లీ 13% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు 43% తీసేసేయి. ఏ విధంగా అకామిడేట్ చేస్తున్నారు ఆయన అనేటువంటి చూడాలి. ఇక 50% మించొద్దు, బీహార్ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత. 65% కుదరదన్న పాట్నా హైకోర్టు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచాం, కులాల శాతం ప్రకారం కాదు. హైకోర్టులో రాష్ట్ర సర్కార్ వాదన. సుప్రీంను ఆశ్రయిస్తామన్న డిప్యూటీ సీఎం. ఈడ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా అదే మాట చెప్పాడు. కులగణన అనుకుంటా ఆ కామారెడ్డి డిక్లరేషన్ మాట పెట్టుకొని ఒక్క బీసీలకే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఒక్క బీసీలకే 43% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి మరి స్టేట్మెంట్లు అయితే కనబడతారు. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా డేట్ దగ్గర పడ్డది. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లెక్క ఎట్లా చూసుకున్నా సరే ఈ 43% రిజర్వేషన్ని ఏ రకంగా ఓన్లీ బీసీలకు ఇస్తాడైనా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్లో 22% అమలు చేస్తూ ఉన్నారు. 22% ఓన్లీ 22% మాత్రమే బీసీలకు ఉన్నది. దీంట్లో ఈ 22% ప్లస్ ఆయన ఇస్తా అన్నటువంటి 43% మైనస్ చేస్తే ఏమైంది? ఇంకా 21% దీంట్లో అకామిడేట్ చేస్తే టోటల్గా మనం ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఓన్లీ 50% ఉంటే 43% బీసీలకు ఇస్తే దీంట్లో ఒకవేళ ఎవరే పొద్దుగాల మళ్ళీ ఇదే అవుతుంది 60%కి